sound. స్వాగతం. 8 సంవత్సరాల క్రితం మేము శివాజీ పార్క్లో పెట్టాం ఇదే సర్కస్ని. ఆఫ్టర్ 8 years వీ కేమ్ హియర్ టు ఇనాగ్రల్ అవర్ షో ఆన్ 18th అండి. 18వ తారీఖున మధ్యాహ్నం 12:30కి మన హానరబుల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేస్తున్నాం. దానికి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు కూడా చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు సార్. మన సర్కస్లో ప్రత్యేకించి చెప్పాలి అంటే ఏ సర్కస్లో లేనటువంటి ఇథియోపియన్ ఆర్టిస్టులను ఈసారి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఇథియోపియన్ ఆర్టిస్టులు ఫస్ట్ టైం ఇండియన్ సర్కస్లో ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. అది కాకుండా మన సర్కస్కి ప్రస్తుతం ఏనుగులు వైల్డ్ లైఫ్ లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే మనకి గుర్రాలు, ఒంటెలు, విదేశీ కుక్కలు మరియు ఆస్ట్రేలియన్ మకావ్ అండ్ కాకాకో చిలుకలతోటి ప్రదర్శన ప్రత్యేకంగా పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుందండి. అది కాకుండా మన మొత్తం టోటల్ సర్కస్ స్టాఫ్ 200 మంది ఉన్నారు. 200 మందిలో 60 ఆర్టిస్టులే 60 మంది ఉన్నారు. 40 మంది అడ్మినిస్ట్రేటివ్ అండ్ అఫీషియల్ స్టాఫ్ అండ్ 100 మెంబర్స్ సపోర్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. చెప్పండి. సర్కస్ 1920లో స్టార్ట్ అయిందండి. మా సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్గా 1947 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని నిర్వహిస్తున్న వారు మిస్టర్ కేఎం దిలీప్ నాథ్ అండ్ కేఎం సంజీవ్ గారు. వాళ్ళ పర్యవేక్షణలో సర్కస్ నడుస్తుంది సార్. ఇది ఇక్కడ మేము 45 days అంటే జనవరి 30 వరకు ఇక్కడ ప్రదర్శించడానికి అనుమతి తీసుకొని ఉన్నాం. జనవరి 30 వరకు విశాఖపట్నం ప్రజానికానికి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మేము వచ్చాం సార్. ఎప్పట్లాగే విశాఖ జనాలు, విశాఖ ప్రెస్, విశాఖ అఫీషియల్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, సపోర్ట్ చేశారు. ఈసారి కూడా అదే సపోర్టివ్తో పాటు మమ్మల్ని కోఆపరేట్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.